అతిశయించద్దు. ఇప్పుడు అనేక సందర్భాల్లో మనం అతిశయిస్తూ ఉంటామండి. ప్రతి సందర్భంలో అతిశయం కనబడుతూనే ఉంటుందండి. ఇప్పుడు కుటుంబం కానీ, సంఘాల్లో కానీ, సమాజంలో కానీ ఎక్కడైనా నేను కాబట్టి అనే పదాలు ఎక్కువ వాడతారండి. నేను ఉండబట్టే అనే పదాలు ఎక్కువ వాడతారండి. నేను లేకపోతేనా చిటికలే చెప్తారండి. నేను లేకపోతేనా తిందువు, నేను లేకపోతేవా కట్టుదువు, నేను లేకపోతేనా బ్రతుకుతావు. అన్నిటికీ నేను కాబట్టి నేను కాబట్టి నేను కాబట్టి అంటాం. అంటే అది ఒకవేళ అనాలోచనంగా అన్నా సరే అక్కడ ఎవరు లేరండి, దేవుడు లేడండి. దేవుడు లేడండి. నేను కాబట్టి అంటే అక్కడ ఎవరు లేరండి, దేవుడు లేడండి. దేవుడు నథింగ్. ఈరోజున ఎంతమంది దేవుడు అక్కర లేకుండా, దేవుడు లేకుండా బ్రతుకుతున్నారండి. అలాంటి మాటలని చాలా అప్రమత్తంగా ఉండాలండి. ఆ ఒక్క మాటనే, నన్ను క్షమించండి, ఆ ఒక్క మాటనే దేశాన్ని కాల్చేసుకున్నారండి. ఎవరండి? ఆ ఒక్క మాటనే. అమ్మ బాబోయ్, కాలిఫోర్నియా కార్చిచ్చు ఏమన్నారండి వాళ్ళు? గాడ్లెస్ సిటీ. దేవుడు అక్కర్లేదు, దేవుడు మా విషయంలో జీరో. అలాంటి భయంకరమైన మాటలు వాడారండి. ఆ 4 రోజులకు ముందు జరిగిన ఒక మీటింగ్లో, ఒక కల్చరల్ ప్రోగ్రాంలో అందరూ కూడా ప్రపంచ దేశాల్లో చాలామంది ధనికులు అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ మంచి మంచి ఇళ్ళు కట్టుకున్నారండి. కోట్లాను కోట్లు అవి ఖరీదు చేసేవి. ఆ కారు చిచ్చుతో మొత్తం తగలబడిపోయిందండి. ద బెస్ట్, దాన్ని ఏదో అంటారండి వాళ్ళు, ఈ అగ్నిమాపక అంటే అగ్నిని చల్లార్చే ఆ పనిలో నెంబర్ 1 దేశం అటండి. అక్కడున్న దేశం ఒక దేశం అమెరికా. వాళ్ళ వల్లే కాకపోయారు దాన్ని కంట్రోల్ చేయడానికి. చేతులు ఎత్తేసారండి, ఆపలేకపోయారండి. ఆ తర్వాత చాలామంది చెప్పారండి అది దేవుడు పెట్టిన కార్చిచ్చని. అదండి. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా అతిశయిస్తే దేవుడిని ధిక్కరిస్తాడండి. అందుకే దేవుడు నువ్వు అతిశయించొద్దు అన్నాడండి. నువ్వు గర్వంగా బ్రతకద్దు అన్నాడండి. నువ్వు అహంకారంగా బ్రతకద్దు అన్నాడండి. ఆయన ఎవరికి దూరస్తుడటండి? గర్విష్ఠులకు దూరస్తుడండి. ఎవరికి సమీపస్తుడటండి? దీన మనసు గల వారికి సమీపస్తుడండి. అందుకే కీర్తనలో మాట అంటాడు, ఆయన గర్విష్ఠులను దూరము నుండి బాగుగా కనిపెట్టుననే మాట వాడాడు. గర్విష్ఠులకు దూరస్తుడు ఆయన. ఒకవేళ నీ జీవితంలో దేవుడు ఉండాలనుకుంటే గర్వాన్ని విడిచిపెట్టాయి. దేవుడు నీకు దూరం అయిపోవాలంటే గర్వంతో బ్రతుకో. దేవుడు నీతో ఉండాలంటే దీనత్వం కలిగి ఉండు, తగ్గించుకొని బ్రతుకో. కానీ ఎక్కడ తగ్గుతున్నారండి మనుషులు? ఎక్కడా తగ్గట్లేదండి. ఏమో అప్పుడు ఏదైనా దేవుని కార్యాన్ని చేసి ఆ కార్యానికి సహకరించిన వాళ్ళు ఎవరైనా అతిశయించారా? అతిశయించలేదండి. ఇప్పుడు నోవాహు దేవుని కార్యం ఒకటి చేశాడండి. అక్కడ ఆ కార్యానికి అంటే ఓడ కట్టాడు. ఆ ఓడకి కుటుంబం అంతా సహకరించారు. ఎప్పుడైనా నా కుటుంబం సహకరించింది కాబట్టి నేను కట్టగలిగిన అన్నాడండి? లేడండి. అబ్రహాం నేను కాబట్టి కనాన్ దేశానికి వచ్చాను ఆ ఊరి దేశం నుంచి అన్నాడండి? లేడండి. మోషే నేను కాబట్టి అని ఎక్కడైనా అన్నాడండి? అనలేదండి. విశ్వాసులు కానీ భక్తిపరులు కానీ ఎప్పుడు ఆ దేవుని కార్యానికి సహకరించి మేము కాబట్టి చేశాం అని ఎప్పుడు చెప్పుకోలేదండి. అందుకే మోషే మామ ఇత్రో సీనాయి పర్వతం దగ్గరికి వచ్చేసిన తర్వాత అప్పుడు ఈయన వస్తాడండి. ఎవరు? ఇత్రో వస్తాడండి. అప్పుడు ఆ ఇత్రోకి చెప్తాడండి,
దేవుడు జరిగించిన కార్యాలన్నీ చెప్తాడండి. దేవుడు నడిపించిన ఆ త్రోవలో దేవుడు చేసిన అవన్నీ చెప్తాడండి. అక్కడ ఎప్పుడు కూడా మోషే నేను కాబట్టి ఇంతమందిని నడిపించాను, నేను కాబట్టి ఇంతమంది చేశాను, నేను కాబట్టి ఇంత సహకరించాను ఎప్పుడు చెప్పుకోలేదండి మోషే. అదండి ఆ స్పిరిట్ చూడండి. అక్కడ ప్రజలు సహకరించారు మోషేకి. ఎప్పుడైనా మేము కాబట్టి నీకు సహకరిస్తున్నాం అని మోషే మీద ఎప్పుడైనా అన్నారండి? మోషే తర్వాత యెహోషువ వచ్చాడు. యెహోషువ కాలంలో మేము కాబట్టి మీకు ఇంత సహకరించాం కాబట్టి ఈ కణాన్ని జయించగలిగావు, మేము సహకరించకపోతే నువ్వు నథింగ్ అని యెహోషువతో ఎప్పుడైనా అన్నారండి? అనలేదండి. కానీ మనం చాలాసార్లు అనుకుంటామండి. ఒకసారి ఎవరైనా సంఘంలో యాక్టివ్ పర్సన్ ఉన్నారనుకోండి, అతను యాక్టివ్గా ఉండి కొన్ని యాక్టివ్ పర్సన్ అంటే కొంచెం ఎక్కువ చేస్తాడండి. అందరికంటే ముందు ఉండటం, అందరికంటే ముందు రావటం, అందరికంటే పరిచర్య చేయటం, అందరికంటే అన్ని విషయాల్లో ముందుంటాడండి. ఆ ముందున్న వ్యక్తి ఏం చేస్తాడంటే, అసలు నేను సంఘానికి ఏం చేశాను తెలుసా నీకు, అసలు నేను లేకపోతే సంఘం ఏం లేదు తెలుసా అని అనుకుంటున్నాడంటే అర్థం ఏంటండి? అతని జీవితంలో దేవుడు లేడు అని. నువ్వు చేసావు, దేవునికి స్తోత్రం. అది దేవుడు నీకు ఆ మనసు ఇచ్చాడు. దేవుడు నీకు యజమానుడై ఉండి నిన్ను ఆ పని కొరకు వాడుకుంటున్నాడు. అదండి. కాబట్టి మనం ఏదైనా సహకరిస్తే నేను కాబట్టి అని ఎప్పుడూ అతిశయించొద్దండి. ఎన్నడూ అతిశయించొద్దండి. ఎన్నడూ అతిశయించొద్దు. ఒకసారి పౌలు అన్న మాటలు చూద్దామండి. తొమ్మిదో అధ్యాయం 14-15 వచనంలో, అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపు వలన ప్రభువు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనినైనా వినియోగించుకోలేదు. మీరు నా ఎడల ఇలాగున జరపవలనని ఈ సంగతులు వ్రాయను లేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్థకం చేయట కంటే నాకు మరణమే మేలు. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయినడలా నాకు శ్రమ. పౌలు ఇక్కడ ఏమంటున్నాడండి అంటే, పౌల్ని అప్పటికీ అక్కడ అబద్ధ బోధలు ప్రవేశించారు. పౌలు మీద వ్యతిరేకంగా చెప్పడం మొదలుపెట్టారండి. పౌలు అపోస్తుడు కాదు, పౌలు యేసుప్రభుని చూడలేదు, పౌలుకి మీరు పోషించక్కర్లేదు, పౌలుకి ఏది ఇవ్వక్కర్లేదు, ఆయన డబ్బు కోసం పనిచేస్తాడు, ధనాపేక్ష కలిగినోడు అని. పౌలు ఏమంటున్నాడండి, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉంది, సువార్త ప్రకటించి నాకు అప్పగించబడింది. ఒకవేళ మీరు డబ్బు కోసమే పనిచేస్తాను అంటున్నారు, ఆ డబ్బులు నాకు అక్కర్లేదు. ఒకవేళ మీరు నాకు డబ్బులు ఇస్తే, మీరు నాకు జీతం ఇస్తే, మీ జీతం పుచ్చుకోవడం కంటే నేను చచ్చిపోవడం మేలు. నాకు అక్కర్లేదు మీ డబ్బులు, అలాగే నేను సువార్త పని ఆపను అన్నాడే తప్ప, ఏయ్ నేను కాబట్టి మీ దగ్గర సేవ చేస్తున్నాను అని ఎప్పుడూ అనలేదండి. అదండి పౌలు. యేసుప్రభు కూడా నేను కాబట్టి మీకు ప్రాణం పెట్టాను అనలేదండి. యేసుప్రభు అన్న మాట ఏంటండి, ఆయన సేవకుడు, పరిచారకుడు. అందుకే నేను పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా ప్రాణం పెట్టుటకు వచ్చి తిని అన్నాడండి. నేను కాబట్టి చేశాను అని ఎప్పుడు యేసుప్రభు చెప్పలేదండి. కాబట్టి మనం కూడా ఏదైనా పరిచర్యలో మనం సహకరిస్తే మనకి ఎలాంటి వైఖరి ఉండాలంటే, ఆ పనిని బట్టి మనం ఎప్పుడు హర్షించకూడదండి. నేను ముందున్నాను, నేను వెనకున్నాను, నేను మధ్యలో ఉన్నాను, నేను ఆఖరణ వచ్చాను, అసలు ఫస్ట్లో నేను లేకపోతే ఏమైపోదురో, ఇలాంటి మాటలు ఎప్పుడు రాకూడదండి. నువ్వు ఏ సమయంలో వచ్చినా, ఏ స్థితిలో వచ్చినా, నిన్ను ఆ స్థితిలో దేవుడు వాడుకున్నాడు, ఆ స్థితిలో నిన్ను నిలబెడుతున్నాడు నువ్వు సహకరించడానికి.
మన పని సహకరించడమే తప్ప అతిశయించి దూరం అయిపోవటానికి కాదు. అది 7, ఆజ్ఞాపించినవి చేయుటలో విసుక్కొనవద్దు, లేకపోతే విసకవద్దు. అంటే చూడండి ఎలా 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 ఎక్కడి నుంచి తీసామంటే 8వ వచనంలో, అంతేకాక నేను భోజనం చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానలు పుచ్చుకున్న వరకు నాకు పరిచారము చేయము. అటు తర్వాత నీవు అన్నపానలు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పాను. ఇప్పుడు బయటికి వెళ్ళి కష్టపడి వచ్చాడు. కానీ అక్కడ యజమానుడు విశ్రాంతి ఇవ్వలేదండి. నాకు భోజనం పెట్టు, నేను భోజనానికి అన్నీ సిద్ధపరచు, నేను భోజనం చేసిన తర్వాత నాకు చేసే వరకు నాకు పరిచర్య చెయ్యి, ఆ తర్వాత నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి. ఆ టైంలో దాసుడికి ఏమనిపిస్తుందండి? విసుగు వస్తుందండి. నేను అక్కడ కష్టపడ్డాను, ఇక్కడ కష్టపడ్డాను, ఇది చేశాను, అది చేశాను, మళ్ళీ ఇక్కడ కూర్చోకూడదు, అదే చేయమంటున్నాడు అని విసుకుంటాడా లేదా? మనకు కూడా వస్తుందా విసుగు? రాదా? అదండి. దేవుడు యజమానుడు, నేను దాసుడిని అయితే దేవుడు యజమానుడు అయితే ఆయన నాకు ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపించినవి చేయట్లో నాకు విసుగు రాకూడదు. ఆ విసుగు రాకుండా నేను సహకరించాలి. అదండి. విసుక్కోవటం, మీ నాన్నగారి కార్యం అయితే నువ్వు విసుక్కుంటావా? మీ కుటుంబ సభ్యుల కార్యం అయితే నువ్వు విసుక్కుంటావా? మరి దేవుని కార్యానికి ఎందుకు విసుగుతనం వస్తుంది? కాబట్టి ఆ సహకరించే విషయంలో నువ్వు విసుక్కోవద్దు, కొనుక్కోవద్దు. అంతే. ఆ తర్వాత 8, యజమాని సంతోషించినట్లు చెయ్యి. యజమాని సంతోషించినట్లు సహకరించు. సహకరించే విషయంలో మన వైఖరి ఎలా ఉండాలంటే, నువ్వు యజమాని సంతోషపరచు. యజమాని సంతోషపరిచేటట్లు సహకరించు. ఇప్పుడు నువ్వు సహకరిస్తున్నావు, ఆ సహకరించే విషయంలో ఎవరు సంతోషిస్తున్నారండి? దేవుడు సంతోషిస్తున్నాడు. ఆ దేవుడు సంతోషించేటట్లుగా సహకరించు. మనుషులు సంతోషపెట్టడం కాదండి. ఎవరో ఒక ఆయన అన్నారండి, నేను మనుషులను సంతోషపెట్ట చూచుచున్నానా, దేవుని సంతోషపెట్ట చూచుచున్నానా? నేను మనుషులు సంతోషపెట్టేవాడనైతే ఇప్పటికీ క్రీస్తు యేసు దాసుడు కాకయే పోదును అంటాడండి పౌలు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట ఉందండి. అలాగండి. ఇప్పుడు ఆదిమ సంఘాల్లో చాలామంది సహకరించారండి. ఇప్పుడు పోరాటాల మధ్య సహకరించారా, లేకపోతే సేఫ్ జోన్లో ఉండి సహకరించారా? ఆ పోరాటాలతో ఉండి సహకరించారండి. శ్రమలు ఉన్నాయండి, అనేకమైన ప్రతికూల పరిస్థితులు ఉన్నాయండి. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో వాళ్ళు సహకరించారండి. దేవుని కృపను బట్టి మనకంత ప్రతికూల పరిస్థితులు లేవండి. ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న వాళ్ళే అంత సహకారం అందించారండి ఆదిమ సంఘాల్లో. మరి మనం ఎంత అందించాలండి? కాబట్టి నువ్వు సహకరిస్తే మనుషులు సంతోషపెట్టడానికి సహకరించొద్దు. నువ్వు పరిచర్య చేస్తే మనుషులు సంతోషపెట్టడానికి పరిచర్య చేయొద్దు. దేవుడు సంతోషించేట్టుగా పరిచర్య చేయి. దేవుడు సంతోషించేట్లుగా సహకరించు ఆ పరిచర్యకి. ఇప్పుడు మీరు సంఘంలో పరిచర్య చేస్తారు,
సంఘంలో కార్యక్రమాలు చేస్తారు, అవి ఏదైనా కానివ్వండి. అప్పుడు ఎవరి కోసం చేస్తున్నారండి? అది డానియేల్ గారి కోసమా? మరెవరి కోసం? ఎవరినో ప్లీజ్ చేయటానికా? కాదు. మరి ఎవరిని ప్లీజ్ చేయటానికి? యెహోవా దేవుని ప్లీజ్ చేయటానికి, అంతే. సమూయేలు గ్రంథం చదువుతున్నప్పుడు సమూయేలు ఏలీకి పరిచర్య చేస్తున్నారండి. ఏలీకి పరిచర్య చేస్తున్న సందర్భంలో ఓ మాట అంటాడండి. సమూయేలు ఏలీ ఎదుట దేవునికి పరిచర్య చేస్తున్నాడండి. చేసేదేమో ఏలీకే, కానీ ఎవరికి చేస్తున్నాడండి? అతను ఎవరిదనుకొని చేస్తున్నాడండి? ఇది యెహోవా దేవునిది అని చేస్తున్నాడండి. అందుకనే ఆ బాలుడైన సమూయేలుకి చిన్నతనంలోంచి విసుగుదల రాలేదండి పరిచర్య విషయంలో. సర్వసాధారణంగా నిద్రపోతున్నప్పుడు మధ్యలో ఎవరైనా లేపితే మనకి డిస్టర్బ్ చేస్తే విసుగు వస్తుందండి. కానీ సమూయేలుకి విసుగు రాలేదండి. 3 సార్లు పిలిచాడండి యెహోవా దేవుడు. ఏలీ అనుకున్నాడండి, అక్కడ చిత్తమండి నేనున్నాను. ఆ గౌరవం చివరి వరకు ఉందండి ఆయనకి. ఆ గౌరవం చివరి వరకు ఎక్కడ విసుక్కోలేదండి. లేకపోతే రెండోసారి పిలిచాం, ఇందాక పిలిచావు కదా, కాదన్నావు కదా, మళ్ళీ ఎందుకు పిలిచావు అని విసుక్కోవాలండి. విసుక్కోలేదండి. అక్కడ కూడా నీ చిత్తమండి అన్నాడండి. అంటే మేము చేస్తున్నది దేవునికి సేవ చేస్తున్నాం, ఆ భావంతో ఉన్నాడు కాబట్టి విసుగుదల రాలేదండి. దానికి సహకరిస్తారండి వాళ్ళు. అప్పుడు బాలుడైన సమూయేలు దేవుని పరిచర్యలో ఏలీకి సహకరించడానికి తల్లి ఎంకరేజ్ చేసింది, తండ్రి ఎంకరేజ్ చేశాడండి, ఏలీ ఎంకరేజ్ చేశాడండి. సమూయేలు తనకు తానుగా సిద్ధపరచుకున్నాడండి. ఈరోజు మనకు అలాంటిది ఉందండి? ఈరోజు ఎవరో నన్ను బస్టాండ్కి దయపెడుతూ ఓ బ్రదర్ అన్నారండి, బ్రదరు 22వ తారీఖున బాబు పుట్టినరోజు, కాస్త మీటింగ్ పెట్టుకుందామని. పెట్టండి బ్రదర్ అన్నాను. ఎందుకు అలా అడిగారో తెలియక అడుగు అంటే ఆయన అన్నాడండి, బాబుని అడిగాను నీ పుట్టినరోజు ఏం కావాలంటే, డాడీ నాకు ప్రార్థన కావాలి డాడీ అన్నాడటండి. ఆ కొడుకు ఎంత ఎన్నో క్లాస్ తెలుసండి? 4th క్లాస్. ఇక అంతకంటే గొప్ప మాట ఉందమ్మా? పుట్టినరోజు నీకేం కావాలంటే అసలు మనం ఏం కోరుకుంటామండి? ఆ పెద్దలు ఇష్టే ఉందా కదండి మన దగ్గర? ప్రార్థన కావాలని కోరుకున్నాడటండి. ఆ పిల్లడి పేరు కూడా సమూయేలే. అలాగండి. కాబట్టి ఇక్కడ యజమాని సంతోషించినట్లు మనం సహకరిద్దాం. మనుషులు ప్లీజ్ చేయటానికి కాదండి. మనుషులు ప్లీజ్ చేయడానికి ఎంత ప్లీజ్ చేస్తాం? ఉన్నప్పుడు ప్లీజ్ చేస్తావు, లేనప్పుడు ప్లీజ్ చెయ్యవు. అక్కడ అది వేషధారణ వద్దండి, నటన వద్దండి, వద్దు. దేవుడు సంతోషించేటట్లుగా సహకరిద్దాం. అలా 9 సహకరించే విషయంలో మన వైఖరి ఎలా ఉండాలంటే, ఇతరులతో పోల్చుకొనవద్దు. ఇతరులతో పోల్చుకోవద్దు. ఇక్కడ యజమాని ఉన్నాడు, ఈ కథలో దాసుడు ఉన్నాడు. ఈ దాసుడు ఎవరితో పోల్చుకొని యజమాని దగ్గర పనిచేస్తాడండి? నాకెవరు సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఈ కథలో యజమాని ఉన్నాడు, యేసు చెప్పిన కథలో యజమాని ఉన్నాడు కదండి. ఈ యజమాని యజమాని దగ్గర దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు ఎవరితో పోల్చుకొని పనిచేస్తాడండి? ఎవరితోనూ పోల్చుకోడండి. ఆయనకు ఒక ఆయనే కనపడతాడండి. ఎవరండి ఆయన? ఆ యజమాను కనపడతాడు, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞ కనపడుతుంది, ఈయన చేయవలసిన ధర్మం కనపడుతుంది, అంతే. దట్స్ ఆల్. ఇంకెవరితోనూ పోల్చుకోడండి. కానీ మనం సహకరించే విషయంలో ఎంతసేపు ఇతరులతో కంపారిజేషన్ పెడతామండి. వాళ్ళు చేస్తున్నారా? వాళ్ళు చేస్తే చేస్తా. వాళ్ళు వస్తున్నారా? వాళ్ళు వస్తే వస్తా.
వాళ్ళు ఇస్తున్నారా? వాళ్ళు ఇస్తే ఇస్తా. చూద్దాం వాళ్ళు ఎంత చేస్తారో చూసిన తర్వాత అప్పుడు మనం ప్రకటిద్దాం. వాళ్ళు ఎంత చేస్తున్నారో చేసిన తర్వాత మనం ఇన్వాల్వ్ అవుదాం. ఇలాంటి క్యాల్కులేషన్స్ వేస్తామండి. వేయమండి, మీరు వేయరు, నేను వేస్తానండి. మీరు వేయరు, మీరు మంచోళ్ళు. ఎంతసేపు ఇతరులతో పోల్చుకోవడమే మన బ్రతుకు. అందుకే మనం సహకరించవలసినంతగా సహకరించలేదు. అందుకే ప్రభు యొక్క దీవెనలు పొందుకోలేకపోతున్నామండి. నువ్వు సహకరించే విషయంలో ఎవరితోనూ పోల్చుకోవద్దు, ఎవరితోనూ. ఇప్పుడు నోవాహు వాడగట్టాడు, వారి కుటుంబం సహకరించింది. ఈ కుటుంబం ఇతరులతో పోల్చుకుంటే నోవాహు సహకరిస్తారా? ఆ కొడుకులు లోకంతో చిచి అందరూ వేళకోళం చేస్తున్నారు, చిచి ముసలోడికి చేతస్థం వచ్చింది అని ఒకవేళ కొడుకులు సహకరించకపోతే, ఆ కోడలు సహకరించకపోతే, ఆ భార్య సహకరించకపోతే, వాళ్ళు ఎవరితోనూ పోల్చుకోలేదండి. అలాగే ఎన్ని సంవత్సరాలండి? 100 సంవత్సరాలు. అందుకనే నోవాహు ఆ కుటుంబం ఇతరులతో పోల్చుకోకుండా సహకరించబట్టే వాడను నిర్మించగలిగారండి. ఆ కుటుంబం రక్షించబడగలిగిందండి. అందుకే నోవాహుకు అందించవలసిన సహకారం అంతా అందించారండి. ఇతరులతో పోల్చుకోవద్దు. సహకరించే విషయంలో దేవుడు యజమానుడు, నేను దాసుణ్ణి, నాకు ఆజ్ఞాపించినవి నేను చేయాలి. నేను ఎంత సహకరించాలో అంత సహకరించాలి. ఆ మనసే ఉండాలండి. ఇతరులతో ఎప్పుడు పోల్చుకోకూడదు. ఇతరులతో పోల్చుకొని నాయకత్వానికి సహకరించలేదు ఎవరండి? ఎవరు మాట్లాడలేదు ఏంటండి? ఓ నాయకుడికి సహకరించలేదండి ఇతరులతో పోల్చుకొని. ఇశ్రాయేలుకి రాజు లేడు. సమూయేలు ఉన్నాడు న్యాయాధిపతిగా, రాజు లేడు. వాళ్ళకి రాజు యెహోవా దేవుడు, నాయకత్వం వహించి వాళ్ళు నడిపిస్తుంది సమూయేలు. కానీ అది వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళు ఇతరులతో పోల్చుకున్నారు. అదిగో ఆ బబులోనీలకు రాజు ఉన్నాడు, అదిగో ఆ రోమాకు రాజు ఉన్నాడు, అదిగో ఆ ఫిలిస్తీన్లకు రాజు ఉన్నాడు, ఆ తర్వాత ఎదోముకు రాజు ఉన్నాడు, మోయాబుకు రాజు ఉన్నాడు, అష్షూరుకు రాజు ఉన్నాడు, బొత్తిగా ఆ సిరియాకు రాజు ఉన్నాడు, బొత్తిగా మాకు ఎవరూ లేరు. ఇతరులతో పోల్చుకొని దేవుని యొక్క నడిపింపులో నాయకత్వం వహిస్తున్న సమూయేలుకి సహకరించలేదన్నాడు. అలా రాజులు ఏర్పడ్డారండి. అలాగండి. కాబట్టి ఎవరితోనూ నువ్వు సహకరించే విషయంలో ఎవరితోనూ పోల్చుకోవద్దు. ఒకవేళ పోల్చుకుంటే ఎవరికి నష్టం అండి? నాకే నష్టం. ఎవరినో చూసి నువ్వు నేర్చుకుంటున్నావు, ఎవరినో చూసి నువ్వు ముందుకెళ్తున్నావు, ఎవరినో చూసి వెనక్కి వెళ్తున్నావు అంటే నువ్వెవరు? నీకంటూ సొంత వ్యక్తిత్వం లేనోడు అవుతావు. అప్పుడు నువ్వు ఎవరినైతే పోల్చుకుంటున్నావో ఆ వ్యక్తి నీకు మాదిరి అవుతున్నాడు. ఆయనే నీ గురువు. ఆయన ఇస్తే చేస్తావు, ఆయన ఇస్తే నువ్వు ఇస్తావు, ఆయన చేస్తే నువ్వు చేస్తావు, ఆయన వస్తే నువ్వు వస్తావు, ఆయన కదిలించబడితే నువ్వు కదిలించబడతావు, ఆయన ఒక మాట అంటే నేను ఒక మాట అంటాను. అంటే దాని అర్థం ఏంటండి? ఆయన నీ గురువు, నీకంటూ సొంత వ్యక్తిత్వం లేదు. అది వద్దండి. ఇతరులతో పోల్చుకోవద్దండి. అది 10వ వచనంలో అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత, అప్పుడు అన్నీ దేవుడు చేయమని ఆజ్ఞాపిస్తాడు. అన్నీ చేయవలసిన బాధ్యత ఎవరిది? దాసులది. ఆ దాసులు ఎలా చేయాలప్పుడు? ఆజ్ఞాపింపబడినవి శక్తి లోపం లేకుండా చేయాలన్నమాట. అప్పుడు మనం సహకరించే విషయంలో
నీ శక్తి లోపం లేకుండా చెయ్యి. అంటే నీ శక్తి లోపం లేకుండా చేయమంటే నీకు ఎంత శక్తి ఉందో ఆ శక్తితో చెయ్యి, అంతే తప్ప నువ్వు ఇవ్వగలిగి ఉండి, నువ్వు చేయగలిగి ఉండి, నీకు చేయవలసిన సామర్థ్యం ఉండి ఎస్కేప్ అవటానికి ట్రై చేయొద్దు. అదన్నమాట. మన శక్తి లోపం లేకుండా చెయ్యాలన్నమాట. అలాగా సహకారంలో మన వైఖరి ఉండగలగాలండి. అది ఈ యేసుప్రభు చెప్పిన ఈ కథలోంచి తీశానండి ఈ మాటలు. సరిపోయండి, కరెక్ట్గా సరిపోయినాయండి ఇవి అమ్మా, సరిపోయినాయండి. కాబట్టి మన వైఖరి ఎలాగ ఉండాలండి? ఆజ్ఞాపించు దేవుడు యజమానుడని సహకరించాలి. మన వైఖరి ఎలాగ ఉండాలండి? ఆజ్ఞాపించిన వాటిని చేయు నేను దాసుని అని సహకరించాలి. మన వైఖరి ఎలాగ ఉండాలండి? మెప్పు కోసం చేయకూడదు, దేవుడు యజమానుడని చెయ్యి, అలా సహకరించాలి. నేను చేయవలసిందే చేస్తున్నాను, ఆ వైఖరితో సహకరించాలి. నేను గ్రేట్ కాదు, నేను గొప్పోడిని చేయట్లేదు, అసలు నేను నిష్ప్రయోజకుడిని, నేను నిష్ప్రయోజకురాలని, ఆ వైఖరితో సహకరించాలి. ఒకవేళ నేను ఏదైనా సహకరిస్తే నేను కాబట్టి అని అతిశయించద్దు, నేను కాబట్టి అని అతిశయించద్దు. ప్రభు కృపను బట్టి నేను చేశాను ఈ మాట. అందుకే మనం కొంతమంది విశ్వాసులు ప్రభు చిత్తమైతే చేద్దామండి, ప్రభు చిత్తమైతే వద్దామండి, ప్రభు చిత్తమైతే నేను ఇలా అనుకుంటున్నాను, దాని కొరకు ప్రార్థన చేయండి, ప్రభు చిత్తమైతే చేస్తానండి, ప్రభు చిత్తమైతే నేను ఇద్దాం అనుకుంటున్నానండి అని ఏ కార్యమైనా ముందు ప్రభు చిత్తం అనే మాట వాడతారండి. అంటే దాని అర్థం ఏంటండి? దేవుడు అవకాశం ఇస్తేనే ఏదైనా చేస్తాం. అలా ఒకవేళ సహకరించే విషయంలో మనకు ఆజ్ఞాపించబడి ఉంటే ఆ విషయంలో మనం విసుకోవద్దు, విసుకోకుండా సహకరిద్దాం. అలాగే మనం సహకరించే విషయంలో మనుషులు సంతోషపెడతానికి కాదు మనం సహకరించేది, యెహోవా దేవుని సంతోషపెడతానికి సహకరించాలి. ఇప్పుడు కొన్ని చోట్ల సమస్య వచ్చినప్పుడు పెద్దలు కూర్చోబెడతారండి. అప్పుడు ఇటు తరపున అటు తరపున పెద్దలు కూర్చొని ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటారండి. ఆ నిర్ణయంలో ఇరుప్రక్కలు ఏం చేయాలండి? సహకరించాలండి. అప్పుడు సహకరిస్తే ఏమవుద్దండి? సమస్య సాల్వ్ అవుద్దండి. ఒకవేళ సహకరించకపోతే సాల్వ్ అవుద్దండి. అప్పుడు సమస్య ఎప్పుడు సాల్వ్ అవుద్ది? అమ్మా దేవుడు ఇలా చెప్తున్నాడు, బాబు అమ్మా దేవుడు ఇలా చెప్తున్నాడు కాబట్టి ఈ సమస్యను ఇలా పరిష్కరించుకోమన్నప్పుడు ఈ ఇరుపక్షాలు ఉన్నవారు ఏం చేయాలండి? అమ్మా యజమాని దేవుడు అని, మేము ఈ విషయంలో సహకరిస్తే దేవుడు సంతోషిస్తాడని వారు ఇరువురు నమ్మితే అప్పుడు దానికి సహకరిస్తారు. ఈ రోజున అలాంటి మనస్తత్వాలు లేవండి మనుషులకి. ఎలా సహకరించాలి? ఎలాంటి వైఖరి అంటే సహకరించేటప్పుడు ఎప్పుడు ఇతరులతో పోల్చుకోవద్దు, ఇతరులతో పోల్చుకొని సహకరించద్దు. పోల్చుకునే విషయంలో లేకపోతే సహకరించే విషయంలో మన వైఖరి ఎలా ఉండాలంటే నీ శక్తి లోపం లేకుండా చేసేటట్లుగా సహకరించు. ఇలాగ మనం సహకరించగలగాలండి. అలాగా సువార్త ప్రకటనలోనే కానీ, సంఘ పరిచర్యలోనే కానీ, సంఘ క్షేమాభివృద్ధి కొరకు తీసుకుంటున్న నిర్ణయాల్లోనే కానీ, ఒకవేళ సంఘ కార్యక్రమాల్లో తలపెట్టిన పనుల్లోనే కానీ ఇలా గనక సహకరించుకోగలిగితే అందరూ సంఘం క్షేమాభివృద్ధి చెందుద్దండి.
దీనికి మెయిన్ కారణం ఏంటంటే క్రీస్తు సంఘం ఈ రోజుకి ఇలా ఉంది అంటే కారణం ఏంటంటే, ఒకటి దేవుడు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు, రెండు సంఘంలో ఉన్న అనేక మంది సోదరి సహోదరులందరూ సహకరించబట్టి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మక్కెల్లో కానీ గుంటూరులో కానీ. అయితే ఈ సహకారం సరిపోద్దమ్మా అంటే సరిపోదనే మాట ఎందుకు వాడానంటే, ఎక్కడితో అయిపోయిందా అని. అయిపోయిందా సహకరించటం? ఇంకా ఒక బలమైన టాస్క్ మీ దగ్గర ఉందండి. ఉందమ్మా? అది కొంచెం బలమైంది, ఖరీదైంది. ఆ టాస్క్ మీరు అందరూ ఏం చేయాలండి? ఫుల్ఫిల్ చేయాలి. మరి ఆ టాస్క్ మీ ఎదురు ఉన్నప్పుడు మీ అందరూ ఏమవ్వాలి? అది సహకరిస్తేనే అవుద్దండి, సహకరిస్తూనే జరుగుద్దాం. అలా సహకరించి ఇంకా ఈ ప్రాంతంలో ఉన్న క్రీస్తు యొక్క సంఘం అనేక ప్రాంతాలకు విస్తరించాలండి. అది అలా సహకరిద్దామని, అలా సహకరించాలని కోరుకుంటూ, ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఇక్కడున్న స్థానిక సంఘం ద్వారా జరగాలని ప్రోత్సహిస్తూ, ఈ పాఠం ద్వారా నన్ను నేను హెచ్చరిక చేసుకుంటున్నాను, మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. ఈ పాఠం నాకు కూడా అవసరమైందండి, ఇంకా నేను చేయవలసింది ఇంకా చాలా ఉందండి. ఆ విషయంలో ఇంకా నేను సహకరించాలని నాకు చాలా ఉన్నాయండి. ఇప్పుడు స్పందన చెప్పాలి, స్పందన చెప్పి ఇప్పుడు నేనే చెప్తే ఎలా ఉంటుందండి? ఇప్పుడు వరకు చెప్పి మళ్ళీ నేనే స్పందన చెప్తే బాగోదు. మీలో ఎవరైనా ఈ పాఠం వల్ల నాకు ఇది అర్థమైందండి, ఇది నన్ను కదిలించింది, ఈ ఒక్కటి నేర్చుకున్నానని ఎవరైనా చెప్తే దేవునికి స్తోత్రం, చెప్పకపోయినా దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, అలాగే ఇక్కడను అలాగే మత్యంలో సువాస సేవ చేస్తున్న సోదరులు సేవకులు మోహన్ డానియల్ గారికి, అలాగే మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మా కోసం, మా పరిచర్య కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ వందనాలు.